శ్రీనివాస్ గారు, ఇందాక ఒక వీడియో చూశానండి. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయని చెప్పి అంబటి రాంబాబు గారు ఒక వీడియో మాట్లాడుతుంటే, కింద ఇంకొక వీడియో మన కొడాల నాని గారు, దానికి ముఖ్యమంత్రికి ఏం సంబంధం, సెంట్రల్ గవర్నమెంట్ అడిగని చెప్పి ఒక వీడియో చూశాను సార్. ఏంటి సార్ ఆ వీడియో? రాంబాబు గారితో కాదు, మొత్తం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర గట్టిగా ధర్నాలు చేశారండి. వాళ్ళు ప్రజల యొక్క ఆక్రందనని ఒక ప్రతిపక్ష పార్టీకి వినిపించడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అసలు రేట్లు ఎందుకు పెరిగినాయి అనేది ఒక ఆవేదన కలిసి వేస్తుంది వాళ్ళలో. ప్రపంచంలో మొట్టమొదటిసారి రేట్లు పెరిగి అలా మీరు అన్నారు, అది కాదు. వాళ్ళ ఆవేదన అనేది ప్రతి వాళ్ళు బొట్టులో వాళ్ళ రక్తం ఇస్తున్నారు అనే బాధ, ఆవేదనతో పాపం రాంబాబు గారు అది చేసి ఉంటారు. కానీ కొడాల నానిగా తిట్టింది బుద్ధి జ్ఞానం గాడిలు కాస్తాను పెట్రోల్ బంక్ దగ్గర మీ దగ్గర వింటారు అనేది గట్టిగా మాట్లాడినట్టున్నారు. ఇది పాత వీడియో అండి. పాత వీడియోనా ఇది? బుద్ధి జ్ఞానం లేదా ముఖ్యమంత్రికి ఏంటి సంబంధం అని చాలా గట్టిగా తిట్టారు. మిమ్మల్ని పెట్రోల్ బంక్ తగలబెడతారన్నారు. ఆయన తగలబెట్టాలన్నారు, తప్పాల మాట్లాడకూడదు. కానీ ఆయన అందే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాంబాబు గారిని ఎలా అంటారండి ఆయన అందే ఇంతకుముందు ఉండగా ఈ మాకేం సంబంధం, కేంద్ర ప్రభుత్వం పెంచితే అది ఇదని డామినేషన్ అన్నారు. అదండి సంగతి. ఓకే, అంటే నిజంగా డీజిల్ పెట్రోల్కి సంబంధించి కూడా ఇబ్బందులు అంటే కొంతమంది మాట్లాడుతున్నారంటే బీజేపీ నాయకులు, మేము దానికి సంబంధించి తగ్గించే ప్రయత్నం చేసాం, ఆ సుంకాలు కానీ మేము తగ్గించాం, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించిపోతే మాకేంటి పరిస్థితి, మేము బాగానే చేస్తున్నాం కదా, వాళ్ళకి తప్పు అని చెప్పి వీళ్ళ మీద నెట్టే ప్రయత్నం. వాళ్ళ కేంద్రంలో చేసిన దోపిడీ, గుమా వ్యాపారుల కేంద్ర ప్రభుత్వం ఉత్తర సనాతన మనువాద పార్టీ వాళ్ళు చేసిన దోపిడీ, దుర్మార్గం, దేశాన్ని దోచుకున్న తీరు నా భూతో నా భవిష్యత్తు. ఎలాగంటే 2014లో మోడీ గారు, అదానీ గారు వాళ్ళ శిష్యులు కేంద్రానికి అధికారులకు వచ్చారు. అదానీ గారిని అడ్డంగా దాష్టీకం చేసే వ్యాఖ్యానంతో అధికారంలోకి వచ్చిన తర్వాత చూశారు, ఒక లుక్ వేశారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వీళ్ళు ఏం చేశారు, దాన్ని 22%, 31% ఉంటే దాన్ని కాకుండా కేసీఆర్ గారు 35% ఎక్కడ ట్యాక్స్ పెట్రోల్ డీజిల్ ఫిక్స్ చేసుకున్నారు. అంటే ఫిక్స్డ్ ఛార్జ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, ఇండివిజువల్ సంవత్సరం పాటు నడిచింది. ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ ఆదేశాల మేరకు మరి ఏంటో కానీ ₹4 ఫిక్స్డ్ ఛార్జ్ చేశారు. అంటే 31% ₹4 ఫిక్స్డ్ ఛార్జ్. ఏది 2015లో వేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రేట్లు పెరిగినాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, అప్పుడు డీజిల్ మీద ఉండే ఛార్జీని 900% పెంచింది. మీరు నమ్మని నిజం చెప్తాను, 900% పెంచింది. అలాగే పెట్రోల్ మీద పెంచి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సులు లేకుండా సెస్సుల రూపేణా, దొంగ రూపేణా చేసుకుని లాగేయటం మొదలుపెట్టింది. దాదాపుగా వాళ్ళు దొబ్బేసిన కేంద్ర ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళింది, మరి ప్రజలకు ఇస్తే పర్వాలేదు, తిరిగి 22 లక్షల నుంచి 28 లక్షల కోట్లు అంట. మీకు అసలు వైభ్రాంతులు అయిపోతారు ఈ ఫిగర్స్ చూసి, మిగతా సబ్సిడీ విత్రాయిలు అన్నీ చూసి. ఇంకొక పనికిమాలినవాడు అక్కుపక్షవాడు బయలుదేరి మనకి కాంగ్రెస్ ప్రభుత్వంలో 2010 దాకా చేసిన బాండ్లు తెచ్చేశారు. బాండ్లు 1,20,000 కోట్లు తెచ్చేసింది. కేవలం గ్యాస్, అంటే గ్యాస్ సబ్సిడీ వస్తుంది కదా మనకి. కాంగ్రెస్ గవర్నమెంట్ 430 ఉండేది, 900, 1200 చేసి మళ్ళీ 990 చేసి అన్నారు కదా. ఆ గ్యాస్ సబ్సిడీ ఎత్తేయటం వల్ల నిధులు 2 లక్షల కోట్లు వస్తుంది. దాంట్లోంచి ఏమంటారు, ఈ బాండ్స్ ఇచ్చేయటం, ఆ కోవిడ్కి ఇంజక్షన్లు వేయించడం చేశారంట. మరి 20 లక్షల కోట్లు ఏమైపోయినాయి, ఆఖరికి ఆ బుల్లి అంబానీ గారికి, లేకపోతే వాళ్ళకి ఎస్ఆర్లో గుజరాత్ కంపెనీకి, వీళ్ళకి హెయిర్ కటింగ్ చేసి, అంటే 50,000 కోట్లు లోన్ ఉంటే 45,000 కోట్లు మాఫు, మరి పెద్ద అంబానీ కొనుక్కుంటాడు ఆ కంపెనీని. దాదాపు 15 కడుపు ఒక్కొక్కడికి మండిపోతాయి. వాళ్ళు మీ రక్తంలోంచి పెట్రోల్ని ఇలా లాగేశారు, రక్తం కింద లాగేసి. ఎవరు చేశారు? కేంద్ర ప్రభుత్వం. ఇవాళ కొబ్బరి చెప్తున్నారా? కోవిడ్ టైంలో $20 పడిపోతే మీరు పెట్రోల్ ₹10 తగ్గించారు. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను స్పష్టంగా, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి టైంలో $130 ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $130 వరకు వెళ్ళింది. అప్పుడు డీజిల్ ₹59 ఉంటే ₹1 పెంచితే క్యా కారణం హై అని గౌరవ్ మోడీ గారి నేతృత్వంలో, అంటే అప్పుడు ఆయన పరివారం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న మిగతా పరివారం అంతా, ఎవరు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులందరూ రోడ్ల మీదకి వచ్చేసారు, ఎడ్ల బళ్ళు విచిత్ర విన్యాసాలు చేశారు. ₹1 పెంచుతారా అని చెప్పి బీభత్సం చేశారు. $130 ఉండగా ఇవాళ అది 70, మొత్తం మోడీ గారి హయాంలో కొందే $60 నుంచి $70 యావరేజ్. మరి ఎంత ఉండాలి? డీజిల్ ₹30 అమ్ముతున్నారా మీకు? ₹35 అమ్మారా? పోనీ కాస్ట్ వేసుకుంటే, ఇన్ఫ్లేషన్ కాస్ట్ వేసుకోండి, ₹35 ఎప్పుడైనా డీజిల్ అమ్మారా మీకు? పెట్రోల్ ₹40 అమ్మారా? ₹110 ఎందుకు పెంచారు? ఇప్పుడు కూడా ఇవాళ $110 యుద్ధం వచ్చినప్పుడు కూడా, అంటే ఇప్పటికీ కూడా ₹50 ఉండాలి. మీరు ఎవరు మిగతా గవర్నమెంట్స్ చేసుకొని డాలర్తో ఎందుకు మార్గం పెట్టుకుంటారు? అది మీరు చేసిన పొరపాట్లకి ప్రజలు ఈ లక్షల కోట్లు ఏవే, గుమా వ్యాపారులకు లోన్లు వద్దు,
కొంత ఎత్తుకుపోయాడు, ఎవరో అతను విజయమాల ఎత్తుకుపోయాడంటే ఇంకెవరో చోక్సీ, నీరవ్ మోడీ, ఆ మోడీ వెళ్ళిపోయారు, వాళ్ళు ఎత్తుకుపోయారన్నారు. ఎందుకు ప్రజలు భారం భరించాలి? ఇప్పుడు లాస్ట్లో మాత్రం డీజిల్ మీద తగ్గించారు మనం కొత్తగా కేంద్ర ప్రభుత్వం, మొత్తం వేసేసి తగ్గించేసాం. అలా నాకు అర్థం కాదు అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంగతి చెప్తాను, మీకు మాట్లాడతాను కాబట్టి. ₹4 చంద్రబాబు నాయుడు గారు పెంచారు ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా. అంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం 2018 మార్చిలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు మంత్రులు సహా. సెప్టెంబర్లో ₹2 తగ్గించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, నికరంగా ₹2 మాత్రమే పెంచింది. 2013 నుంచి రాష్ట్ర విభజన ముందు ఏదుందో అదే ట్యాక్స్ స్ట్రక్చర్ కొనసాగిస్తా. ఒక్క పర్సన్ కూడా ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ 2015 రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ 2026 వరకు చేంజ్ చేయాలి. ₹4 పెంచి ₹2 తగ్గించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అసలు ఏంటిది? బాధుడే బాధుడు, బాధుడే బాధుడు, ఏం బాధుడు అని చెప్పి ఫుట్బాల్ ఆడుకున్నారు గవర్నమెంట్. నేను వస్తే తగ్గిస్తానన్నారు. వెంటనే అధికారంలోకి వచ్చారు. వచ్చిన వెంటనే చూశారు, అటు చూశారు, చూసి ₹1 రోడ్ చేసేసారు. ఏంటి తగ్గిస్తానని మళ్ళీ బాధారంటే, నేను బాధుడు అని ఒకసారి కాదు రెండోసారి అన్నానని చెప్పి రెండో బాధుడు ఇంకో ₹2 పెంచారు. చంద్రబాబు నాయుడు గారు తగ్గించిన ₹2 వేసి తగ్గించారు కదా, మళ్ళీ ₹2 పెంచారు 2020లో. వెరసి ఇవాళ పరిస్థితి, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి దేశంలోనే నెంబర్ 1 స్థానం ఉంది. ఈ టైంలో లోకేష్ గారు బయలుదేరారు. ఏంటి దుర్మార్గం, ఇంత నేను అధికారంలోకి వచ్చిందా తగ్గిస్తామన్నారు. ఈయనేం తగ్గిస్తారు? అన్నీ ఆడిచ్చేది అంత కేంద్రంలో ఉన్న ఆదాని గారు అంటే కంపెనీ కదా, ₹3 పెంచారు. ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడతాం లేదు, ఎందుకంటే అక్కడ ఢిల్లీకి వెళ్తే అక్కడ ముట్టుకెళ్ళేస్తారు. నువ్వు మాట్లాడద్దు, వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్లే ఉండాలి కదా. ఇవాళ ఏం చేయలేము అంటే అందరిని ఆడిచ్చేది ఎవరో కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులు. నేను ఐదర్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇక ఉత్తరాది సనాతనవాది గారి గురించి పక్కన పెట్టండి. ఆయన ఏమంటే ఆయన సగం గురించి మనం మాట్లాడకూడదు, ఒకప్పుడు అభ్యుదయవాది. ఆయన ఏమవుతున్నా హిజ్ మాస్టర్ వాయిస్ కింద ఆదాని గారు, అంబానీ గారి వాయిస్లో వస్తూ ఉంటాయి, మనకెందుకు. ఇవాళ నేను అడుగుతాను, వీళ్ళిద్దరూ తోలుబొమ్మలాగా కేంద్రం ఆడిస్తుంది. ఐఎమ్ హ్యావింగ్ సింపతీస్ టువర్డ్స్ ద హానరబుల్ అపోజిషన్ లీడర్ అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్. అపోజిషన్ లీడర్ హోదా ఒకటికల్లా 39.37% ఓట్లు వచ్చినా ఒక దమ్ముని ఇవాళ నిలబడడం లీడర్, చాలామంది పారిపోతారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వెర్స్టైల్ లీడర్. ఇవాళ ఏంటండి ఈ దేశంలో సీనియర్ మోస్ట్ నాయకులు ఒక ఆయన, వీళ్ళిద్దరిని ఆడిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు బలైపోతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ₹1, ₹2 తగ్గించాల్సిన అవసరం ఉంది దేశంలో. కానీ కేంద్ర ప్రభుత్వానికి లేవరేజ్ ఇవ్వమని కాదు, కేంద్ర ప్రభుత్వం మొత్తం ఇవాళ బ్లీడింగ్ అని. ఏంటి బ్లీడింగ్ అని? వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి వచ్చే కంపెనీలకు వచ్చే లాభంతో కలిపి ₹50 నుంచి ₹60 మధ్యన వస్తుంది. డీలర్కి కమిషన్ ట్రాన్స్పోర్ట్కి ₹2 నుంచి ₹4 మధ్యన ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వేసి ట్యాక్స్ ఉంటుంది. దాంట్లో సెస్లో రాష్ట్రానికి ఇంతకాలం కొట్టేసి వాళ్ళు లాస్ట్ మీట్కి వచ్చేటప్పటికి మేము తగ్గించాం కదా 42, వీళ్ళు అంటున్నారు 42% అంట, వాళ్ళు ఇచ్చేది తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తున్నారంట. ఏంటంటే దుర్మార్గం, ఇంత సెస్ వేస్తే ₹1 కూడా రాలేదండి వీళ్ళు. నేను ఒకటి అడుగుతున్నాను, మోడీ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి మనకు సోలం మన మీద, అంటే మనకి ఇండియాలో ఉండే పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద మనం దాదాపు 70%, 76% బయటని తెచ్చుకోవాల్సి ఉండేది. ఇప్పుడు 88% పెరిగింది మోడీ గారు వచ్చిన తర్వాత. స్వావలంబన ఏంటి, ఆత్మనిర్భర్ భారత్ ఏంటి? అంతిమంగా నేను ఒకటి చెప్తాను, దయచేసి అందరికీ, తెలుగు జాతిలో పుట్టిన ప్రతి బిడ్డకే చెప్తున్నా అంతిమంగా వాళ్ళ మెసేజ్. మనం దమ్మున్నాళ్ళం, కలేజా ఉన్నవాళ్ళం, చేతకాని బానిసలాగా అక్కడ కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారాలు ఆడిచ్చే రాజకీయ నాయకులు ఆడినాయి. మీరు మాత్రం మనం మాత్రం ఆడొద్దు. నేను చెప్తున్నాను, మన భూగర్భంలో కృష్ణా గోదావరి భూగర్భంలో ఇవాళ ఈ మే 3వ వారంలో 48 నుంచి 49, 50 డిగ్రీలు వెళ్తుంది. మా పాలకులు తెగించే వాళ్ళు కాకినాడ వాళ్ళు 21 తారీఖు 22 తారీఖు చూసుకోండి. అది పైన ఎండ, కింద భూగర్భంలో గ్యాస్ తీస్తున్నాం. భూమి కుంగిపోతుందని ఆల్రెడీ కేసులు వేశారు కృష్ణారావు గారు. మా భూగర్భంలోంచి మా గ్యాస్ వస్తుంటే మీ అయ్యా జాగీర్ అని గుజరాత్కి 30 లక్షలకు ఇస్తున్నారా? మా దగ్గర దేశంలో 30% మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం. మా పాలకొల్లో, మా శ్రీకాకుళంలో, మా కర్నూలులో, మా అనంతపురంలో, మా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తెలంగాణలో, ఆదిలాబాద్లో, మా వరంగల్లో మా సోదరులు, తెలుగు సోదరులు మాకు ఇచ్చిన తర్వాత మీ గుజరాత్కి దొబ్బుపోతారో మాకు క్యాబ్ ఇచ్చి నేను మాట్లాడుతున్నాను. మా పెట్రోలియం మా భూగర్భంలో దొరుకుతుంది. మేము ఆడికి జపాన్ వాడు ఇచ్చి, ఇరాన్ వాడు ఇచ్చాడు, ఆడి గాడి గుడ్డు ఇచ్చాడు, లేదా కంగారు పోస్ ఇచ్చింది, ఆడి దగ్గర నుంచి షిప్ వచ్చింది, మా విశ్వగురు గారు షిప్ తీసుకొచ్చాడు, వాళ్ళు లాక్కొచ్చాడు సముద్రంలోంచి. చూసారా? విశ్వగురు అంటే ఏమనుకో, విశ్వగురు అంట ఆయన పేరు, విశ్వగురు అని అంటున్నారు ఎవరో. ఆయన లాక్కొచ్చారు. ఎవరికి కావాలి? తొక్కలో మీ తోటకూర మీరు పెట్టుకోండి, మీరు తీసుకెళ్ళి గుజరాత్కి. నాకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్లో మా గ్యాస్ ₹200. అమ్మా ప్రతి ఒక్కరు చెప్తున్నా, మీ వంటింటికి ఇంటింటికి ₹200 గ్యాస్ ఇవ్వాలి. మీకు సరిపడే 14.2 అంటే 0.01 క్యూబిక్ మీటర్స్ ఏదైతే ఉందో బ్రిటిష్ ధర్మం BTU దానికి ఉందో మీకు ఇవ్వాల్సిందే. మనకు భూగర్భం, మా పెట్రోలియం ఇక్కడే ఇవ్వండి, రిఫైనరీకి అంత ఇస్తున్నారు కదా.
మాకు 50% రాయల్టీ ఇవ్వండి, మా రాష్ట్రానికి ఇవ్వండి, ప్రతి ఎవడు వెళ్తాడో మాకు అనవసరం, మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఆధార్ కార్డు ప్రతి వాళ్ళకి ఇవ్వండి, లేదా తెలంగాణలో ఇవ్వండి, పెట్రోల్ ఒక్కొక్కరికి 30 రూపాయలకే కొట్టండి, ప్రతి ఇంటింటికి 200 రూపాయలకి. మేము 100 రూపాయలు అప్పుడు అనుకున్నాం. ఆ రాజశేఖర రెడ్డి కూడా అసెంబ్లీలో తీర్మానం చేయించారు తెలుసా మీకు. పాదయాత్ర జరిగి జన విజ్ఞాన వేదిక మేము అనేక సమావేశాలు పాల్గొన్నాం. ఆ రోజు సమైక్యాంధ్ర ఈ గొడవలో అది లేట్ అయిపోయింది ఏదన్నా కానీ. ఇవాళ మేము అడుగుతున్నాం, మా భూగర్భం ఉంది, ఎవడే ఆ గ్యాస్ వేసుకుని మీకు ఏది మోడీ గారు ఉన్నారని అది హజీరా ప్లాంట్కి వెళ్తున్నాయి, ఉత్తరప్రదేశ్కి మన గ్యాస్ వెళ్తుందండి. మేము మాత్రం భూమి కుంగిపోతాను, మేము కింద ఉండాలా? దమ్ము ఉందా? మీకెవరికి కావాలండి? మీ పెట్రోల్ ఏంటండి నాకు అర్థం కాదు. మీ గ్యాస్ ఏందండి? ఎవడండి మీకు గ్యాస్ మాకు భిక్ష ఇచ్చేది? భిక్షం కాదు మేము. దమ్ము ఉండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి, హరీష్ రావు గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, శ్రీనివాసరావు గారికి, విశ్వరావు గారికి, అలాగే సాంబశివరావు గారికి, జనమిస్త్రి గారికి అందరికీ చెప్తున్నా, దమ్ము ఉండి నిలబడదాం, మనం ఫైట్ చేద్దాం, మన హక్కుల కోసం మనం ఫైట్ చేద్దాం. సింగరేణి భూగర్భంలో ఉండే కోల్ మీద గుమా వ్యాపారాలకు హక్కు ఏంటి? మా దాని మీద మా విజయవాడలో వచ్చి అగర్వాల్ గారు, మార్వాడి గారు తవ్వుకుంటాం ఏంటి? మొత్తం విజయవాడలో తవ్వకం మొదలెడతారంట కంపెనీ, వేదాంత కంపెనీ. మీ మిట్టల్ గారు రావటం ఏంటి? మీ అంబానీ గారు రావటం ఏంటి? ఆదాని గారు టోటల్ గ్యాస్ విజయవాడలో గ్యాస్ ఇంటింటి గ్యాస్ పిఎన్జీ ఇస్తుందంట. మాకెవడో లేడు ఇక్కడ. మాకు అంబానీ తవ్వాలి, ఆదాని మా ఇంటింటికి బెదవాడలో కనెక్షన్ ఇవ్వాలి. ఏది పిఎన్జీ, పైపు న్యాచురల్ గ్యాస్. మీ సిఎన్జీ ఇవ్వండి, మా పెట్రోల్ కూడా అక్కడ నేను చెప్తాను, అందరూ సిఎన్జీ మారండి. ప్రతి సిఎన్జీ కావాలంటే సిఎన్జీని మనం నామినల్ గ్యాస్కి ఇప్పించుకుందాం, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. మాకు ఆ వెహికల్స్ కొనుక్కుంటాం, వచ్చే 50 సంవత్సరాలు నడుపుకుంటాం. మా దగ్గర వచ్చే 100 సంవత్సరాలు మాకు సరిపోతుంది, ఆ తర్వాత చూసుకుందాం. ఎవడండి అడిచే సౌదీ అరేబియాని వాళ్ళని ధనవంతం చేయడానికి, ఆ షేకులు అందరినీ గాలి పెడతానికి మేము ఇవ్వాలా? మీకోసం ఉడిదిగా మీకేమో ఇక్కడ గుజరాతీలకి అక్కడ వాళ్ళకి ఉడిగం చేసుకోవాలి, కుదరదు ఇది.